తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో కొత్త జోష్ నెలకొంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. తొలుత రాజనగరం బూరుగుపూడి టీడీపీ ఆఫీస్ నుంచి ర్యాలీ చేపట్టారు. కోలమూరు సెంటర్లో కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. రాజమండ్రిలోని చెరుకూరి గార్డెన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారాయన. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఐవీఆర్ఎస్ సర్వేలు తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు రుణపడి ఉంటారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానని బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. 2029 టార్గెట్ గా క్యాడర్ ను సమాయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా తెలుగుదేశం ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ మరియు ప్రజల ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై ఆ వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా జిల్లా నూతన కార్యవర్గం తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా చాలా పెద్ద సంఖ్యలో మా కార్యకర్తలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయబోతున్నారు. అయితే ఇది ఒక పెద్ద బాధ్యతగా స్వీకరించి ఎవరైతే నమ్మకంతో ఈ బాధ్యత నాపై అప్పగించారో నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి, అలా శ్రీనివాసరావు గారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేలకి ఎవరైతే నా పేరు ప్రతిపాదించారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఐవీఆర్ఎస్ ద్వారా ఎవరైతే ప్రజలు మా నాయకులందరూ కూడా నన్ను సమర్థించారో వారందరినీ కూడా పేరు పేరున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. రానున్న రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట చేయడానికి కృషి చేస్తానని, పూర్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ 2029లో అధికారం చేపట్టే విధంగా మేమంతా కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి